కసరత్తు ఏంటి? వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించినటువంటి బిల్లును పెట్టేటువంటి ఛాన్స్ ఉందా? సో ప్రస్తుతం అమరావతికి సంబంధించిన చట్టబద్ధత పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏం కోరింది? కేంద్రం దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు చేస్తోంది? సో ఇప్పటికే ఒక నోట్ కూడా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేసి రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లోనే మ్యాక్సిమం దీన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఇదే జరిగితే అమరావతి విషయంలో ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడే ఒక రూట్ క్లియర్ చేయబోతున్నటువంటి పరిస్థితి. సో 10 ఏళ్ల పాటు ఏదైతే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇటు తెలంగాణ రాష్ట్రానికి అటు ఆంధ్రప్రదేశ్కి ఉంటూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఫస్ట్ టర్మ్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో అమరావతి రాజధానిగా ప్రకటించి అక్కడ కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో మొత్తం వ్యవహారాన్ని, అమరావతి నిర్మాణాలని పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించినటువంటి విషయం పైన భవిష్యత్తులో రాజధాని విషయంలో ఇట్లాంటి వ్యవహారాలు జరగకుండా ఉండేందుకు అమరావతి రాజధానిగా కేంద్రం చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఇటు అమరావతి ప్రాంత రైతులే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రస్తుతం ప్రభుత్వం దీనిపైన సీరియస్గా ఆలోచిస్తోంది. సో ఆ దిశగా కూడా ప్రస్తుతం అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్రం చేస్తున్నటువంటి కసరత్తు ఏంటి? కేంద్రం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుంటోంది? సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేయాల్సినటువంటి విషయాలేంటి? ఇటు హోంశాఖ కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కానీ, లేకపోతే మిగిలినటువంటి డిపార్ట్మెంట్ల మధ్య ఏ రకమైనటువంటి కోఆర్డినేషన్ అవసరం ఉంది? సో దీనికోసం జరుగుతున్నటువంటి కసరత్తు ఏంటి? సో మొత్తం ఇది వీలైనంత తొందరగా ఒక నిర్ణయం వెల్లడైతే ఎలాంటి పరిస్థితి ఉండబోతోంది? సో ఇది అనాలిసిస్ చేద్దాం. సో దీనికి సంబంధించి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే అమరావతి నుంచి కూడా మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో ముందుగా ఒకసారి ఢిల్లీకి వెళ్దాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఏంటి అమరావతికి సంబంధించిన విషయం పైన